అసాధారణ ప్రపంచంలో మనుషులు మ్యాజిక్ పోషన్స్ సేవించడం ద్వారా విభిన్న అసాధారణ శక్తులను పొంది తమ జీవిత స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ 22 మార్గాలు సీక్వెన్స్ 9 నుండి మొదలవుతాయి. సీక్వెన్స్ నంబర్ ఎంత తక్కువగా ఉంటే అసాధారణ శక్తి అంత బలంగా ఉంటుంది. గొప్ప జ్ఞానులు దేవుళ్లతో సమానమైన శక్తులను పొందగలరు. 4 మార్గాలు అపోస్తలులుగా మారాయి. దైవిక చైతన్యం నేను ఉన్న అన్ని ప్రదేశాలలో తెలుసుకున్న అతి పెద్ద విషయం. మీ సొంత జ్ఞాన ద్వారాలు. దయచేసి వినండి. ఆ ఆంటిగోనస్ కుటుంబ నోట్లు వింతగా ఉన్నాయి. మేము ఎన్నిసార్లు చూసినా ఏమీ దొరకలేదు. అందుకే ఇతరులకు ఇచ్చి కొత్తది దొరుకుతుందేమో చూసాం. నిజంగా సంస్థకు ద్రోహం చేయలేదు. కానీ నువ్వు చెప్పే ఆ పరీక్ష ఇప్పటికే ఆ దుష్ట శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకెప్పటికీ తిరిగి రాదు. నాకు అడ్డుగా ఉన్నది అదొక్కటే. ఈ ఇంకో నీచుడు ఇంకా లెక్కలో లేదు. అతడు నోట్స్ను కల్టిస్టులకు ఇచ్చాడు. అప్పుడు నేను ఆ పుస్తకం తప్పక గుర్తిస్తా. త్వరలో అతన్ని తొలగించి రహస్యం తెలుసుకుంటా. దయచేసి వెతకండి. ఇదే నీకు చివరి అవకాశం. ఓ క్లైన్, వచ్చావా అనిల్? ఇవాళ ఏం చేద్దాం? నేను నీకు రహస్య శాస్త్రంలో అడ్వాన్స్డ్ విషయాలు నేర్పిస్తాను. అదే ఆచార మాంత్రికత. తక్కువ స్థాయి వాళ్ళు చేసే దాదాపు అన్ని ఆచార మాంత్రికతలు బయటి శక్తులను ప్రార్థించడానికి. మనం ఆచారానికి కావాల్సిన వస్తువులను శుద్ధం చేసి సరైన మంత్రాలు చదివి సహాయం కోరాలి. నేను ముందు ఒకసారి చేసి చూపిస్తాను. నువ్వు జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో, ఆచార మాంత్రికతలో అతిపెద్ద నిషేధం అస్సలు తెలియని జీవులతో మాట్లాడటానికి ప్రయత్నించవద్దు. లేకపోతే నువ్వు తప్పించుకోలేకుండా అగాధంలోకి జారిపోయి చావు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నా అదృష్టాన్ని మార్చే ఆచారం కూడా తెలియని శక్తులను ప్రార్థించినట్టే ఉంది. ఈ 30 పౌండ్ల బిల్లు చెల్లించడానికి కావాల్సిన డబ్బును ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. 30 పౌండ్ల బిల్లా? ఏంటిది? దేవతకు స్తోత్రం. బిల్లు సరి ఇలా పరిష్కరించవు. అంత కంగారు పడకు. అందుకే దారి చూపబడింది. చూడు, అతను వచ్చేస్తున్నాడు. అంతేనా? అయిపోయిందా? భలే షాపింగ్ చేశావుగా. నేను చెప్పాను కదా, అతని పని అయిపోతుందని. అది సరైన పద్ధతిలో. చూడు. క్షమించండి సార్, ఇది నా పర్సు అనుకుంటా. తర్వాత ఏం చేయబోతున్నావు? అతను ఒప్పుకోకపోయినా లేదా తిరిగి ఇవ్వకపోయినా దేవత నీకు దారి చూపిస్తుందా ఏంటి? సార్, మీ ఆర్టికల్ అన్నీ నిరూపించింది.
మీ పల్స్ జాగ్రత్తగా పెట్టుకోండి చాలు. నిజాయితీగాళ్లకు కృతజ్ఞతలు. ఈ 30 పౌండ్లు దయచేసి తిరస్కరించవద్దు. ఓ, మీరు నిజంగా చాలా దయ మరియు ఉదార స్వభావం గల పెద్ద మనిషి. ఇదే మాయాజాలం యొక్క శక్తి. ఇది అసలు మాయ శక్తేనా? కానీ ఇప్పుడే నీ చూపులో అజ్ఞానం, బలహీన సిగ్గుచేటు నమ్మకం మాత్రమే చూశాను. నీకు రహస్యాలు తెలుసుకునే వాళ్ళ నినాదం తెలియదా? నీకు నచ్చినట్టు చెయ్యి, కానీ గాయం మానాలి. రోసెల్ డైరీ ప్రకారం మాయామందు కీలకం జీర్ణం, నటన అని. చూసేవారి నినాదంలో కాస్త నటన భావం, నిజ నటన కాదు. మునుపే పోషన్ జీర్ణ సూచించింది. యుద్ధంలో పలుమార్లు జ్యోతిష్యం చేసి దివ్యదర్శి పాత్ర అయింది అదే. సార్, మీ భవిష్యవాణిలో ఏమైనా సమాచారం ఉందా? నువ్వేమనుకుంటున్నావు? క్షమించండి, మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రదేశానికి త్వరలో తిరిగి వెళ్ళలేరు, కానీ దీర్ఘకాలంలో వెళ్ళగలరు. కాబట్టి ఈ జీవితంలో నేను ఇంకా భూమికి తిరిగి వెళ్ళగలను. ధన్యవాదాలు జ్యోతిష్య ఫీజు ఇది. ఇక్కడికి రహస్యంగా ప్రవేశించడం బహుశా గ్లాసెస్ గారు, మీరు వీలైనంత త్వరగా డాక్టర్ను చూడాలని నేను సూచిస్తున్నాను. ఇది ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్య. మీ కనుబొమ్మల మధ్య నల్లగా ఉంది. మీరు డాక్టరా లేక ఫార్మసిస్టా? ఏదీ కాదు, నేను కూడా ఒక భవిష్యవాణి చెప్పే వ్యక్తిని. ఇది మీకు అవసరమైన 5 పౌండ్ల సభ్యత్వ రుసుము రసీదు. టింగెన్ సిటీ భవిష్యవాణి క్లబ్కు స్వాగతం. రోసెల్కి ధన్యవాదాలు. గొప్ప రీఎంబర్స్మెంట్. మొరెట్టి గారు, విన్సెంట్ చెప్పిన జ్యోతిష్కుడు మీరే. విన్సెంట్ గారు, మా ఉత్తమ జ్యోతిష్కుడు. ఈ ఉదయం గొప్పవాడు వస్తాడన్నాడు. మీరు అనుకుంటున్నాను. ఓ. ఆయో, ఆలస్యం. విన్సెంట్ గారి జ్యోతిష్య క్లాస్ ముగుస్తోంది. నేడు మాయాదర్పణ జ్యోతిష్యం. మ్యాజిక్ మిర్రర్ భవిష్యవాణి. మాంత్రిక అద్దపు జ్యోతిష్యం మనోలోక ద్వారం. నిర్లక్ష్యం సులభంగా విషాదం తెస్తుంది. బాగుంది. మిర్రర్ జ్యోతిష్యంలో త్రిభాగ మంత్రం 7 శుద్ధ సత్తలను సూచిస్తుంది. ఇక్కడ అందరూ ఓకే. 7గురిని ప్రార్థించు. సురక్షిత మాయాదర్పణ జ్యోతిష్యం. లైన్ ప్రస్తుతానికి కెప్టెన్కు రిపోర్ట్ చేయనవసరం లేదు. రాత్రికి వెళ్ళి ఈ విన్సెంట్ గారి మాస్కి శిథిలాలపై దాడి చెయ్యాలి. మిగతా భాగాలన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. కేవలం అక్కడే కొంచెం సమస్య ఉంది. ఇందాక నేను చూసింది భ్రమ. యువక, ఏమిటి? విన్సెంట్ గారు, నేను కొత్త జ్యోతిష్కుడు క్లైన్ మొరెట్టి. దయచేసి కూర్చోండి. అంతర్దృష్టి చెబుతుంది. ఆత్మ ఆశ నిన్ను ఇక్కడికి తెచ్చింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఆశలు ఉంటాయి. కానీ ఆ ఆశ కోసం నీవు అయోమయం శక్తి తరిగి దాదాపు మృతి చెందావు. నిజంగా నువ్వు గొప్ప జ్యోతిష్కుడు. నీలో మెలుగు. నేను కష్టంలో నుంచి ఎలా తప్పుకొను? దౌర్భాగ్యం, అణచివేత బంధనాల వల్ల. జ్యోతిష్యం 2 మాటలు. సమావేశం. కుటుంబం. నీకు ఉచితం. గట్టెక్కేందుకు ఆశ. కుటుంబ సమావేశం. గ్రే పార్క్ పైన ఉన్న టారో క్లబ్ ఏమైనానా? ధన్యవాదాలు విన్సెంట్ గారు. మీ సూచన చాలా సహాయపడుతుంది. భవిష్యవాణి ఫీజు చాలా ఎక్కువ. ఇది దాదాపు మా ఒక రోజు జీవన ఖర్చులకు సమానం. అదృష్టవశాత్తు ఈసారి ఇది ఉచితం.
జ్యోతిష్కుడిగా కోరికదారుడి ముందు విజయంగా చెప్పి కృతజ్ఞతలు పారితోషికం పొందితే ఔషధం కొంత జీర్ణమవుతుంది. కాబట్టి నటనలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరుల దృష్టిలో నువ్వు గౌరవించదగిన నిజమైన జ్యోతిష్కుడివి. ప్రస్తుతానికి ఇంటికి తిరిగి వెళ్లే దారి ఆ గ్రే ఫాగ్లోనే దాగి ఉన్నట్లుంది. నేను గ్రే ఫాగ్ శక్తిని ఉపయోగించి భూమికి తిరిగి వెళ్లాలనుకుంటే నాకు 2 దారులున్నాయి. మంత్రద్రావణం జీర్ణించి ఎదగు. నా శక్తితో గ్రే మబ్బు నడపగలను చూడు. కాబట్టి జోకర్, తర్వాతి మంత్ర ఔషధాల సంకేతాలు కనుగొనడం కీలకం. అసాధారణ శక్తి పెంచుకోవడానికి చాలా సమయం పడుతుంది. రెండోది, బదిలీ చర్య ప్రార్థన లక్ష్యాన్ని మార్చి మంత్రం నన్నే చూపాలి. ఒకవేళ నేను గ్రే ఫాగ్ కనెక్ట్ అవ్వగలిగితే నేను మంత్రాలతో గ్రే ఫాగ్ శక్తిని వాడుకోగలనేమో. ఏ వివరణ ఉపయోగించాలి? ఈ కాలానికి చెందని ఫుడ్ గ్రే ఫాగ్ పైన ఉన్న రహస్య పాలకుడా, అదృష్టాన్ని పాలించే పసుపు నలుపు రాజు. అంతా సవ్యంగా జరిగితే అది ఆ ప్రార్థనను పూర్తి చేసి భూమికి తిరిగి వెళ్ళడానికి కూడా సహాయపడుతుంది. క్రిస్సా, ఇది నేడు చేశాను. బాధగా ఉంటే కదలడం చూసి చాలా హాయిగా ఉంటుంది. సరళం క్రమం నిజంగా విశ్రాంతిస్తాయి. నీవే చేశావా? చిట్టి తాబేలు. ఆ అది ఒక బొమ్మ. మళ్ళీ పనికి వెళ్తున్నావా క్లైన్? అవును మెలిసా. పని తర్వాత నువ్వు రోజు బిజీ అయినా కాస్త విశ్రాంతి తీసుకో. నా మిత్రుడు సెలెనా జన్మదినం ఎందుకు పిలిచాడు? ఆదివారం ఖాళీ ఉంటే వెళ్దాం. పుట్టినరోజు విందా? కుటుంబంతో కలిసి పార్టీకి వెళ్ళడం. నా జ్యోతిష్య అంతర్దృష్టి నాకు 2 పదాలను సూచించింది: పార్టీ, కుటుంబం. సరే, శుభ మధ్యాహ్నం మూర్ఖ సార్. శుభ మధ్యాహ్నం యాంగ్డమ్యా. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్ జస్టిస్. మిస్టర్ యాంగ్ మ్యాన్ తుఫాను అలలతో ఉన్న ముదురు నీటి సముద్రంలా కనిపిస్తున్నాడు. కానీ మిస్ జస్టిస్ మాత్రం అంబర్లా ప్రశాంతంగా ఉంది. గ్రే ఫాగ్ మీద ఆధ్యాత్మికత పెరిగినట్లు అనిపిస్తోంది. అభినందనలు మిస్ జస్టిస్. కూల్. యాంగ్డమ్యాన్ ధన్యవాదాలు. ప్రేక్షకుడిని చేశారు. వాళ్ళు నన్ను చూడలేరు. డ్రాగన్ ఇంకా తుఫాను. తుఫాను సెయిలర్ మార్గానికి గుర్తు పూనా. డ్రాగన్ ఆడియన్కి గుర్తు. కానీ నా వెనుకున్న నక్షత్ర రాశి చిహ్నం రహస్యాన్ని సూచించే కన్ను, మార్పును సూచించే వంగిపోయిన దారం. కానీ రెండింటిలోనూ కొంత భాగం లేదు. ఈ 2 ఒకదానిపై ఒకటి వస్తే దాని అర్థం ఏంటి? మీరు స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. ఫుల్. యాంగ్డమ్యాన్ 3 ప్రశ్నలు. ప్రతిఫలం ఇస్తాను. మొదటిది, ఆడియన్స్గా అయ్యాక ఏ జాగ్రత్త చెప్పండి. నేను సమాధానం చెప్తాను. ముందుగా, ఆడియన్స్ ఇప్పటికీ ఆడియన్సే. నువ్వు ఎప్పుడూ ఒక ప్రేక్షకుడిలాగే ఉండాలి. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా వాళ్ళని గమనిస్తూ చిన్న చిన్న క్లూస్ ద్వారా వాళ్ళ నిజమైన ఆలోచనలను పట్టుకోవాలి.
పూర్తిగా తటస్థంగా ఉండే ప్రేక్షకుడిలా ఉండు. ఇది ఒక రకంగా నటించడం లాంటిదే. ఇంకా మాంత్రిక ఔషధ భావన తెలుసుకుని పేరులో సంకేతార్థం గుర్తించి నీకు పూర్తిగా ఉపయోగించు. పోషన్ సింబాలిక్ మీనింగ్లో ముఖ్యమైనది దాని పేరు. ఉదాహరణకు ఆడియన్స్. అది పట్టు సాధించడం కాదు, జీర్ణం చేసుకోవడం. తవ్వడం కాదు, నటించడం. పోషన్ పేరు కేవలం ఒక చిహ్నం కాదు, దానికో అర్థం ఉంది. అది జీర్ణం చేసుకోవడానికి ఒక తాళం చెవి. జీర్ణం చేసుకో, నటించు. జీర్ణం చేసుకో, నటించు. జీర్ణం చేసుకో, నటించు. తాళం చెవి. ధన్యవాదాలు ఫూల్ సార్. సూచన అమూల్యం. ధన్యవాదాలు మిస్టర్ పూల్. నువ్వు కొనసాగించు. నా రెండో ప్రశ్న, ఒక జంతువు సీక్వెన్స్ 9 పోషన్ తాగితే ఏమవుతుంది? మిస్ జస్టిస్, అసలు నువ్వు ఏం చేశావు? ఇక్కడ బహుశా అక్కడికక్కడే మృతి లేదా రాక్షసంగా కూల్చిపోతుంది, లేకపోతే అతీంద్రియ జీవి అవుతుంది. ఓహో, అలాగా. కానీ నా చివరి ప్రశ్న, ఇటీవలి రుయన్ రాజకులం సంస్కరణలు కోరుతోంది. మంత్రుల మూర్ఖత్వమే దౌర్భాగ్యం, అస్థిరత అంటారు. ఇంతమంది ఎక్కడ దొరుకుతారు? ప్రతిభాసులు అందరికీ నిష్పక్షపాత పరీక్ష పెట్టి నమ్మకులను ఎంచుకుని రాజ్యం ప్రజలకు సేవ చేయాలి. అందరికీ, కులీనులకే కాదు సామాన్యులకు ఉన్నత పరీక్ష పెట్టాలి. దాన్ని తాత్కాలికంగా కావు అని అంటాం. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామా? మిస్టర్ పూల్, మీరు నిజంగా అనుభవ సంపన్న జ్ఞానవంత పెద్దవారు. ఇది నువ్వు ముందుగా చెల్లించిన ప్రతిఫలం. మిస్టర్ పూల్, మమ్మల్ని ఏం చేయమంటారు? నాకు ఒక పని ఉంది. రోసల్ గుస్తావ్ సీక్రెట్ డైరీని సేకరించడంలో నాకు సహాయం చేయాలి. రోసల్ డైరీ ఒక అద్భుతం. అతనికి ఎలా తెలుసు? అతను నన్ను చూడగలడు. ఇంకా ఒక పని, నీ సహకారం. ఆజ్ఞాపించండి మిస్టర్. ఆదివారం ఖాళీ సమయంలో ఒక రిచువల్ మ్యాజిక్ను ప్రయత్నించండి. రిచువల్ మ్యాజిక్ స్టెప్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఈసారి మంచి కలకు ప్రార్థిద్దాం. సక్సెస్ అయితే నెక్స్ట్ సారి కొంచెం మార్చి గ్రేఫాగ్ మీటింగ్కు ముందే సెలవు తీసుకో. మాకు కావలసింది ఇదే. మరి ప్రార్థించే మంత్రం ఏంటి మిస్టర్ పూల్? ఓడియా. హాయ్. మూడు దశల మంత్రం. మిస్టర్ పూల్, నిజంగా 7 అసలైన దేవుళ్లతో సమానమా? ఒకవేళ ఈ రిచువల్ మ్యాజిక్ నిజంగా పనిచేస్తే ఆయనే మనకు మధ్యవర్తిగా ఉండాలి. మిస్టర్ పూల్ బహుశా బంధించబడిన రహస్యమైన భయంకరమైన వ్యక్తి కావచ్చు. సరే, ఇవాళ ఇంతే. ఆదివారం పూజ చేయాలని గుర్తుంచుకుంటాను. మీ చిత్తు. ఇప్పుడు ధృవీకరణ కోసం ఎదురు చూడాలి. ఆదివారం సెలవు. అనుకోని పరిస్థితులకు సమయం చాలు. గ్రే ఫాగ్ లోతుల్లో ఉన్న ఏదైనా రహస్యమైన శక్తిని నేను డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుండు. నేను ఒక భవిష్యవాణి అనే విషయాన్ని విన్నాను. మెలిసాలకు చెప్పడానికి ఒక అవకాశం చూసుకోవాలా?
ఇక్కడే. అచ్చా. హ్యాపీ బర్త్డే సెలెనా. థ్యాంక్స్. నీ స్కర్ట్ నచ్చింది, చాలా అందంగా. పేసన్ క్లైన్ కొన్నాను. పుట్టినరోజు బహుమతి. హలో. థ్యాంక్ యూ. మెలిసా, నీ అన్నలు వీళ్ళు. మెలిసాకి మిస్టిసిజం అంటే పిచ్చి ఉన్న ఒక ఫ్రెండ్ ఉంది. ఎంత చెప్పినా వినదు. ఇది మంచి విషయం కాదు. మ్యాన్ గారు అప్పుడే మ్యాజిక్ ప్రయత్నించడం మొదలు పెట్టారా? మెలిసా అన్నయ్య ఇంత గొప్ప జ్యోతిషుడు అని నేను ఊహించలేదు. భయపడకు, మెలిసాకు నీ రహస్య గుర్తింపు తెలియదు. దాచుతాను. మెలిసా, నువ్వు బెన్సన్ డిన్నర్లోని వివాహ సమస్యలు పరిష్కరిస్తాడని నిజంగా ఆశ. నువ్వు ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు వాడికి కేవలం 16 ఏళ్ళు. ఏం ఆలోచిస్తున్నావు? ఎంత అందమైన అర్థం. ఇది విన్సెంట్ నాకు చేసిన ఉన్నత మాయా దర్పణం. ఈ మంత్రాలు ఉన్నత బంధాన్ని సూచిస్తూ ఖచ్చిత జ్యోతిష్య ఫలితాలు ఇస్తాయని అన్నాడు. నిజమా? సెలెనా, మనం తొందరగా మొదలు పెడదాం. ఏ ప్రాణాలు తీసే మరణం. మాయా అర్థమా? నాకు చెప్పు, భవిష్య భర్త ఎవరు? 6 నెలల తర్వాత వచ్చే 2వ వారం ఆదివారం. నేను ప్రయత్నిస్తాను. ప్రమాదం ఉంది, ఖచ్చితంగా ఆపాలి. మాయా మిర్రర్, నాకు చెప్పు, మెలిసా జెంటిల్మాన్ ఎప్పుడు వస్తాడు? 13 సంవత్సరాల తర్వాత. సరే, ఇంత రాత్రయిందా? మ్యాజిక్ మిర్రర్ భవిష్యవాణి. అదృష్టంగా మ్యాజిక్ అద్దాన్ని అడిగాను. నా భవిష్య భర్త ఎలాంటి వాడు? అతను పండితుడు, బలవంతుడు, నిజ జెంటిల్మన్ అన్నాడు. అయ్యో, కెప్టెన్కి చెప్పడానికి చాలా ఆలస్యమైపోయింది. మెలిసాని వాళ్ళని కాపాడటానికి వేరే దారి ఏదో ఒకటి ఉండి తీరాలి. నీలే నేర్పిన రితువల్ మంత్రం. నైట్ దేవి శక్తి కోరుకో. కానీ రిటువల్ మ్యాజిక్ కోసం రూల్స్. పోయి చావు. రిచువల్ మంత్రానికి సన్నాహాలు కావాలి. ఆలస్యం చేస్తా. సెలెనా,
ఏమైంది నీకు? నువ్వు బాగానే ఉన్నావా ఎలిసా? నేను ప్రకటిస్తున్నాను మీ మాటను గుర్తుంచుకోండి ఇకపై ప్రతి నిర్ణయం అతని పేరునే జరుగుతుంది నా హృదయ ప్రమాణం Sa. Ka. నేను విన్నాను, నేను చూశాను, నేను విన్నది చూసింది అంతా ప్లెయిన్ బుల్లెట్కి చెప్పాను. అతను మరణానికి చెందినవాడు. ఆ పురాతన కుటుంబానికి చెందిన అసాధారణ జన్యువుని దొంగిలించాడు. నాకు చెప్పి నువ్వు నిజానికి ఆ కుటుంబ వారసుడు. నువ్వు ఆంటిగోనస్ కుటుంబం లో వాళ్ళ రహస్యాలు ఉన్నాయి. నాకు చెప్పు, నువ్వు ఆ కుటుంబ వారసుడివి. నువ్వు యాంటిగనస్ కుటుంబం నోట్స్లో వాళ్ళ రహస్యాలు కనుక్కున్నావు. ఆ తలుపు దాటి మేల్కొన్న నువ్వు. నేను వాళ్ళ పేర్లను వెతికి చంపేస్తాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చంపేయి. నా సరే, అతను నిన్ను వేడుకుంటాడు. నాకు మంచి కల ఇవ్వు. మరణమే ఉన్నత సూర్యుని చివరి వరం. రాక్షస రాజులందరూ చనిపోతారు. నేను ప్రభు ఒడిలోకి తిరిగి వెళ్తాను.
ఈ 3 శాపాలు బూడిద మబ్బులో నన్ను చూపించాయి. మిస్ జస్టిస్ ప్రార్థనలతో బుద్ధి వచ్చి ఆ శక్తితో రక్షించుకుని తప్పించుకున్నాను. లేకపోతే నటనకు అవసరమా కాదా అన్న దానితో సంబంధం లేకుండా నేను ఒక సోది చెప్పేవాడిననే నా గుర్తింపు గురించి మెలిస్సా మరియు బెన్సన్కి చెప్పలేను. రహస్య ప్రపంచం చాలా ప్రమాదకరమైనది. నేను నా కుటుంబాన్ని ప్రమాదంలో పడవేయలేను. ఆనోసా బెన్సన్, యజమాని దయను స్వీకరించు. అనోసా విన్సెంట్కి ఒక తమ్ముడు ఉన్నాడు. సెలెనాతో చెప్పు, మ్యాజిక్ మిర్రర్ ఇచ్చింది అతనే. అంతేకాక యాంటిగనస్ కుటుంబ నోట్స్ను ఆశించే కొన్ని దుష్ట సంస్థలతో విన్సెంట్కు సంబంధం ఉందని నేను అనుమానిస్తున్నాను. సెలెనా కుటుంబం యొక్క మ్యాజిక్ మిర్రర్ మంత్రం లాగే ఉంది. నిజమైన సృష్టికర్త. లేవాల్సిన సమయం అయింది. ఈ రోజు మీ నాన్నగారి పార్టీ ఉంది.
లోపలికి రా. ఇవి మీరు నిన్న రాత్రి ఎంచుకున్న డ్రెస్ మరియు నగలు. 17వ పుట్టినరోజు వినియా డిజైన్ డ్రెస్ వేసుకుంటా. వద్దు మేడం, మన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉందని ఇతరులు అనుకోనివ్వద్దు. ఒకే డ్రెస్సుని ఫార్మల్ సందర్భంలో రెండోసారి వేసుకోవడమా? ఇదే వేసుకుంటాను. నీ ముఖం చెడుతోంది. నీవు సరిపోవు. నీ కొను నా మంచం పడకదది. ఎవరున్నారు ఇక్కడ? సుసి, నువ్వెప్పుడు మాట్లాడటం నేర్చుకున్నావు? ఎలా వివరించాలో నాకు తెలియడం లేదు. ఇంకా నేను కేవలం ఒక కుక్కను.